మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్. రామచంద్రమూర్తి గారు. నమస్తే కృష్ణ గారు. రామచంద్రమూర్తి గారు, 2025 ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఒక్కసారి మన ఆడియన్స్ కి ఎడ్యుకేటివ్ పర్పస్ గా, ఇన్ఫర్మేటివ్ పర్పస్ గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ రివ్యూ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. చెప్పగలరు? డెఫినెట్గా అండి. ఈసారి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్ టైమ్ హై వచ్చింది. 50 lakh crores డిపాజిట్స్ వచ్చాయి. దట్ ఈస్ అ రియల్లీ పాజిటివ్ పాయింట్. తర్వాత ఏంటంటే ఈ సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ మామూలుగా స్టాక్ మార్కెట్ తీసుకున్న పెద్ద రిటర్న్స్ ఎక్కువ రాలేదు. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇంకా అక్కడక్కడే ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపిస్ అయితే ఆగలేదు. అలాగే ఇప్పుడు మార్కెట్లో మేజర్ నెగిటివ్ ఎఫ్ఐస్ పెద్ద ఎత్తున సెల్లింగ్ జరిగింది. మామూలుగా అయితే మార్కెట్స్ చాలా డౌన్ అవ్వాల్సిందే. ఈ ఎస్ఐపిలు ఇండియన్ మార్కెట్ ని కాపాడాయి. సో రాబోయే 1-2 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీనే మార్కెట్ ని శాసించే స్టేజ్కి వస్తుంది. మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీనే మార్కెట్ ని శాసించే స్టేజ్కి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎఫ్ఐఎస్, డిఏఎస్ అని అంటున్నాం, కానీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అట్ ద సేమ్ టైం రీటైల్ క్లయింట్స్ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ రెండు వర్గాలు పెరుగుతున్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ లో మెయిన్ ఏంటంటే చిన్న చిన్న అమౌంట్సే 500 అని 1000 అని అలా కొన్ని కోట్ల మంది కట్టడం ద్వారా ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ 2 లక్షల కోట్ల మార్కెట్ లోకి వస్తుంది మనీ. సో ఇప్పుడు 2 లక్షల కోట్ల మార్కెట్ కి వస్తున్నప్పుడు ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేసుకున్నా ఇబ్బంది లేకుండా అయిపోతాం. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కాంపిటీషన్ ఏమైందంటే విపరీతమైన కాంపిటీషన్ జరిగి మంచి గ్రోత్ ఇవ్వాలి అని ఏంటంటే ఫండ్ మేనేజర్స్ అందరు కూడా బాగా వర్క్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అది వరకు 12% అలా ఉండేది, ఇప్పుడు 15 నుంచి 20%కి వచ్చాయి. సో ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో మార్పులు ఏంటంటే డైవర్సిఫైడ్ మల్టీ అసెట్ అలొకేషన్, అలాగే తర్వాత డెసిషన్ మొమెంటమ్ ఫండ్స్, అంటే ఈవెన్ చర్నింగ్ కూడా ఫ్యూచర్స్ లో కూడా చేయటం, అలాగే కమోడిటీస్ లో చేయటం, ఆపర్చునిటీ ఫండ్ అని ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేయటం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. సో అల్టిమేట్ గా వాళ్ళు కూడా ఎలా వచ్చారంటే అదివరకు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉండేవి, లాంగ్ టర్మ్ ఈక్విటీ ఉండేది లేదా డెట్ ఉండేది. సో లాంగ్ టర్మ్ లో కూడా ఈక్విటీ, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అటు డెట్ లోనేమో బ్యాంక్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కానీ లేకపోతే ప్రైవేట్ లో కానీ ఈ 5 ఫండ్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైనా 30 కంపెనీలు, ఒక్కొక్క ఫండ్ లో 30,000 కోట్లు 40,000 కోట్లు వచ్చేసేపాటి ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ డైవర్సిఫై ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు సెక్టార్ ఫండ్స్ వచ్చేసాయి, తర్వాత డిఫెన్స్ ఫండ్ అని, అలాగే ఫార్మా ఫండ్, బ్యాంకింగ్ ఫండ్. ఇవేమవుతున్నాయంటే ఇప్పుడు ఫార్మా సెక్టర్ డౌన్ అయితే ఇది డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు డిఫెన్స్ ఫండ్ ఉంది, అది డౌన్ ట్రెండ్ లో ఉంది. అంటే డిఫెన్స్ స్టాక్స్ డౌన్ అవటం వల్ల ఆ ఫండ్ తగ్గటం, అలాగే ఫార్మా ఫండ్, ఐటీ ఫండ్ ఐటీ ఎఫెక్ట్ అవటం వల్ల ఈ సెక్టర్స్ కొంచెం డౌన్ అయినాయి. ఈ సెక్టర్స్ లో ఉన్న ఫండ్స్ డౌన్ అవుతున్నాయి. అలాగే గోల్డ్ ఫండ్ ఉంది, అవి బాగా పెరిగిపోతున్నాయి. గోల్డ్, సిల్వర్, ఆపర్చునిటీ ఫండ్స్ లోకి వస్తున్నాయి. సో ఇప్పుడు మిక్స్డ్ గా చూస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టాప్ 5 ఫండ్స్ ఏంటి పర్ఫార్మింగ్ చేస్తుంది అనేది మనం ఓన్లీ మీరు అన్నట్టు ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే ఎవరికి ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేయట్లేదు. కాకపోతే మీరు 1-2 సార్లు చూసుకొని సలహా కింద తీసుకోండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఉంది. సో ఇది ఒకటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. సో ఇది రెండోది టాప్ సెకండ్ కేటగిరీలో ఉంది. మూడోది హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్. ఇవి హెచ్డిఎఫ్సి నిఫ్టీ కంపెనీస్ లో ఉన్న టాప్ 100 కంపెనీస్ లో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ 3 చూసుకుంటే నిప్పాన్ ఇండియా కూడా లార్జ్ క్యాప్ ఫండ్. సో లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ బాగా సక్సెస్ అవుతున్నాయి. అలాగే మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్. సో ఇది కూడా లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ క్యాప్ ఫండ్. సో 5 ఇంపార్టెంట్ లో ఐసిఐసిఐ బ్లూ చిప్ అన్నా కూడా లార్జ్ క్యాప్ ఫండ్. సో ఎందుకంటే ఇప్పుడున్న క్రైసిస్ లో లార్జ్ క్యాప్ ఫండ్స్ సక్సెస్ అయినాయి. మామూలుగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చాలా బీటెన్ అయిపోయినాయి.
అలాగే మిడ్ క్యాప్లో కంపెనీస్ అన్ని కూడా బాగా డౌన్ అయిన ఇయర్. బట్ 2023-24లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి మిడ్ క్యాప్ కంపెనీస్ అన్ని. సో ఈ 2025-24-25 దానిలో కొంచెం తగ్గింది పర్ఫార్మెన్స్. మేబీ నెక్స్ట్ ఇయర్ పుల్ బ్యాక్ అవ్వచ్చు. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా రిటర్న్స్ ఇచ్చాయి ఈ ఇయర్ అనేది అర్థమవుతుంది. అలాగే గోల్డ్ సిల్వర్ ఫండ్స్ బాగా ఈటీఎఫ్స్ లో బాగా వచ్చాయి. అలాగే నిఫ్టీ ఈటీఎఫ్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ కానీ మంచి రిటర్న్స్ వచ్చాయండి. సో ఇప్పుడు దీన్ని బట్టి డేటా ఏం చెప్తుంది అంటే ఈ డేటాని బట్టి నెక్స్ట్ ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేము. ప్రెసెంట్ అయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. రైట్ సార్. సో అయితే ఇప్పుడు అంటే రామచంద్రమూర్తి గారు అంటే ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకొని ఆగిపోయిన వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయలేకపోయిన వాళ్ళకి 2026 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఒక రెజల్యూషన్ ఉంటే, ఒక ఆలోచన ఉంటే బిగినర్స్కి ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీరు ఇండియాని ఒకసారి చూడండి, 2026 నుంచి 2030 వరకు ఏం జరగబోతుంది అని. సో ఇండియాలో జరిగేది ఏంటి, బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మారుతి కంపెనీ కూడా విటారా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తుంది. సో అలాగే గ్రీన్ రెవల్యూషన్ వస్తుంది, బయోడీజిల్ వస్తుంది. మన ఇండియా వచ్చి 15 ట్రిలియన్ ఎకానమీకి నెక్స్ట్ 2030కి వస్తుంది. ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ ఇండియాది. సో కనీసం 15 ట్రిలియన్ వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే విపరీతమైన బిజినెస్, విపరీతమైన గ్రోత్ ఇండియాలో ఉంది. మీరేంటంటే 1 month 2 month చూడకూడదు మార్కెట్ని. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్ చాలా కామన్ అనమాట. అది పట్టించుకోకుండా నేను 5 years మినిమం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి బెస్ట్ ఆప్షన్. అలాగే మీరు టార్గెట్ ఓరియంటెడ్గా చేయాలి మనం. అంటే ఇప్పుడు అసెట్ బిల్డ్ చేసుకోవాలి. ఒక నెక్స్ట్ 5 years 5,000 లేకపోతే 2,000 మన యొక్క సేవింగ్స్ని బట్టి చేసుకుంటే మీకు వెల్త్ క్రియేషన్ మ్యూచువల్ ఫండ్లో అవుతుంది. సో ఎక్కడ కూడా మీరు మ్యూచువల్ ఫండ్, లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ ఎక్కడ ఫెయిల్ అవ్వాలి, ఏ కంట్రీలో కూడా ఫెయిల్ అవ్వాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ సక్సెస్ డిపెండ్ అయ్యేది ఒకే ఒక ఫ్యాక్టర్, ఎవ్రీ మంత్ మనీ వస్తుంది. కాబట్టి ఎవ్రీ డిప్లో వాళ్ళు బై చేయగలరు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్ చాలా టాప్ మేనేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపెనీలతోనే వాళ్ళ నెగోషియేషన్ చేయగలరు, వాళ్ళ కంపెనీ యొక్క కెపాసిటీ వీళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనమాట. మూడోది ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. మనం ఏంటంటే ఊరికి ఎమోషనల్ అయిపోతుంటాం. ఇప్పుడు షేర్ తగ్గంగానే అమ్మేయటం ఇంకోటి అవుతుంది. నాలుగో మేజర్ పాయింట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే డైవర్సిఫికేషన్. సో వాళ్ళు అన్ని కంపెనీస్లో ఉన్న అన్ని సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి లాస్ మేకింగ్ తగ్గుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్ కంపల్సరీ అనేది బెటర్ అనమాట, అవసరం ఉంది. ఎలా అయితే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత మ్యాండేటరీయో, అలాగే అట్లీస్ట్ ఒక 1,000-2,000 per month అంటే ఒక సినిమాకి వెళ్ళిన కాస్ట్ మంది. బట్ అది మనకి ఎంత ఇమ్మీడియట్ గా మనకి ఎంత సపోర్ట్ అవుతుంది. మీరే చూడండి, 12 months అంటే 12,000 మామూలుగా చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ అమౌంట్. అలా మనం కొంత ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉందండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.